నేను తప్పు చేయకూడదు అని నీ యొక్క అంతరంగంలో నీవు స్థిరమైన మనసు కలిగి ఉండి దేవుడు యొక్క సహాయం కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను నిలబెడతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభా, నా నోటప్పుడు అబద్ధమో చెప్పండి అందులో మాట. ప్రాణం పోయినా పర్వాలేదు, నోటప్పుడు బూతు మాట రాకూడదు. పరాయి స్త్రీ వైపు చెడ్డగా నేను చూడకూడదు. పరాయి స్త్రీ నీడ కూడా నాకు తాకకూడదు. పరాయి స్త్రీని నేను ముట్టుకోకూడదు. వ్యర్థమైంది నా నోటికి అంటకూడదు అని హృదయం అంతటితో ఎప్పుడైతే నువ్వు స్థిరమైనగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావో దేవుడు నిన్ను ఖచ్చితంగా కనబరుస్తాడు. నిలబడ్డాడు యేసేపు. దేవుడు కనబరిచాడా కనబరచలేదా? ఒక భక్తుడు చెబుతాడు యేసేపు ఎలాంటోడంటే యేసు ప్రభు ఎలాంటోడో యేసేపు కూడా అలాంటోడని చెబుతాడు. ప్రేమ విషయంలో, అన్నదమ్ములు ప్రేమించిన విషయంలో చూడండి పిల్లరా, దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి అన్యాయంగా కొట్టిన వారి విషయంలో కూడా, చంపడానికి చూసిన వారి విషయంలో కూడా హృదయం గలిబిలి చేసుకోలేదు. నాకు దేవుడు ఉంటే చాలు, చేశారు అనుకున్నాడు. ఎవరు హెచ్చించారు? మనం ఏం చేస్తాం? చిన్న విషయాలకు వస్తే వాళ్ళతో మాట్లాడతాం మానేస్తాం. చిన్న విషయానికి వస్తే నొచ్చుకుంటాం. ఏంటి మనసులో పైకి మాట్లాడినా మనసు ఏం పెట్టేసుకుంటాం? ఏంటి